ఈ సభ ఒక కల్పవృక్షము లాంటి. ఈ వృక్షములకు వేదాలే కొమ్మలై, శాస్త్రాలే పుష్పాలై, మీలాంటి విద్వాంసులే తుమ్మెదలై ప్రకాశిస్తున్న సభకు ముందుగా నేను పరమ పవిత్రులైన ప్రియా సహోదరి సహోదరులారా, బ్రహ్మస్వరూపులారా, ఆత్మబంధువులారా, భగవద్భక్తులారా, జననీ మహాత్ములు, బోధరూపులు, సద్గురులు, గురుదేవుని సన్నిధానములో సదానందములు అనుభవించి, వారు అనుభవించిన ఆనందములు మానవ జాతికి అవసరమైనందుకు బోధారూపులు వారి యొక్క బోధా కార్యక్రమంతో మాకందరికీ ఆనందాన్ని, సుఖాన్ని కలిగిస్తున్నారు. అయితే గురుదేవుని యొక్క బోధా కార్యక్రమం మానవ జాతికి ఎందుకు గాను అవసరమైంది? ఈ బోధ వలన ఎటువంటి ఆనందం, ఎటువంటి సుఖం మానవ లోకానికి కలుగుతుంది? ఈ బోధా కార్యక్రమం జగత్తుకు ఎప్పుడు వచ్చింది, ఎందుకు వచ్చింది, దేని రాకకు కారణమేమి? ఈ బోధ వలన మానవ జాతికి కలిగే ఆనందం ఎటువంటిది అని మానవులై పుట్టినటువంటి వాళ్ళ మనం విచారించవలసినటువంటి బాధ్యత, అవసరము మా పైన తప్పకుండా ఉంది. ఎందుకంటే నరజాతికి సంబంధమైన నరజాతి నారాయణ జాతి అని, మానవుడే మాధవుడని, సర్వజీవరాశుల కన్నా మానవుడు శ్రేష్ఠుడని, ఘనమైనటువంటి వాడని, విరాజితుడని, నీ ఘనతను గురించి వేదాలు, శాస్త్రాలు, శ్లోకాలు, ఉపనిషత్తులు, మహన్యులకు ఉపన్యాసాలు ఎంతగానో పొగుడుతున్నాయి. నీ గొప్పతనాన్ని గురించి ఇవి చాటి చెప్తున్నాయి. అయితే మానవ, నువ్వు ఎటువంటి విరాజవీరుడై, ఎటువంటి ఘనమైనటువంటి బిరుదును ధరించి, నీ ఘనతతో సంబంధం లేకుండగా, నీ గొప్పతనం ఎటువంటిదో నువ్వు తెలుసుకోకుండగా, కల్పితమైనటువంటి రంగు రూపు నామాకారమే నిజమనుకొని, తల్లి గర్భంలో తయారైనటువంటి పంచభౌతిక దేహమే మానవుడనుకొని, వేదాంతో సంబంధం పెట్టుకొని ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడో తెలుసుకోకుండగా, ఉండుతనమునకు సంబంధం కాకుండగా, మా లేనితనంలోనే ఆనందాన్ని అనుభవిస్తూ జీవితాన్ని గడుపుతున్నాం కనుక, అందువల్ల ఈనాడు సద్గురు శ్రీ గురు గుడికల్ అల్లీశ్వర్ యొక్క బోధా కార్యక్రమం మాకు సంబంధమై, మా ఎంట జంట ఉండి, ఆ ఉన్నటువంటి వాడు ఎటువంటి వాడు, వారి ఉండుతనం మాకు ఎట్ట సంబంధమైందో, వారి ఆధారంతో మా వ్యవహారం ఎట్ట జరుగుతుందో మాకు మా అధికారికి ఇక్కడ పరిచయం చేయడమే. మా లేనితనంలో వారి యొక్క ఉండుతనం ఎట్లా ఉందో మాకు తెలియజూపడమే ఈనాటి సేవా కార్యక్రమం. చూడబోదామోరారే సద్గురుని, త్రిలోకములు తానే స్థిరమైన వాణి, జాడలైన వాణి జాడగనుకోని, నీడలేని వాణి ఆడలవుతోనే, చూడ సత్యము కాదు సులభుతవాణి, ఏడు జ్యోతులు ముట్టించా వెలుగుతోనే, చూడబోదామురారే చెలియ సద్గురుని, త్రిలోకములు తానే స్థిరమైన వాణి, అద్దములో పూల ఆముదు మోకము